బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో కూటమికి 100 పైచులకు సీట్లు వస్తాయనే విధంగా సర్వే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పల్నాడు సంబంధించినటువంటి ఎలక్షన్ రిజల్ట్పై ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. ప్రస్తుతం ఆయన లీడింగ్లో ఉన్నటువంటి పొజిషన్ కూడా ఉంది. ఎలా ఉంది ట్రెండ్స్ అనేది మాట్లాడదాం. సార్, ప్రస్తుతం ఉదయం నుంచి కూటమికి వస్తున్నటువంటి సీట్లు అత్యధిక మెజార్టీతో వస్తున్నాయి. ఎట్లా చూస్తారు? నర్సాపేటలో 30,000 ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి పెరుగుతుంది. ఎట్లా ఉండబోతుంది? రాష్ట్రంలో మొత్తం కూడా దాదాపు 120-130 సీట్లు, 160 సీట్లే ఇప్పుడు దాకా బయట చెప్తా ఉన్నారు. దాంట్లో 120 దాకా కూటమి వైపు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపారని చెప్పి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇదే ట్రెండ్ సాయంత్రం దాకా కూడా కంటిన్యూ అవుతుంది. ఇంకా ఎక్కువ నెంబర్సే, 123 కాదు, ఇంకా ఎక్కువ నెంబర్సే యాడ్ అయ్యే అవకాశం ఉంది. తప్పకుండా కూటమి మొత్తం కలిపి 150 దాకా వచ్చే అవకాశం ఈరోజు ఇప్పుడు కనిపిస్తున్న ట్రెండ్స్ ప్రకారం రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. దీనికి చాలామంది సర్వేలు చేశారు, చాలా చెప్పారు. మహిళలు ఒకవైపు వేశారండి, అలాంటివి ఉండవు. బీసీలు ఏదో వేశారని అటువైపు, ఎస్సీలు వేశారు ఇటువైపు అని చెప్పి ఏదేదో చెప్పారు. అలా ఉండదు. వీటి కులాలు అన్నిటికంటే కూడా దాటి ఎప్పుడైనా చూస్తారు మంచి చెడు, న్యాయం అన్యాయం, అదే చూస్తారు. అదే ప్రజలు అనేది ఈరోజు రాష్ట్రంలో. దీంతో పాటుగా కేవలం డబ్బు డీబీటీ కాదు, రాష్ట్రంలో అందరికీ కూడా యాస్పిరేషన్స్ ఉంటాయి. అందరూ కూడా వారి కళలను సాకారం చేసుకోవాలని కోరుకుంటారు. ఎవరి స్థాయిలో వారు, యువత అయితే యువత, మహిళలు అయితే మహిళలు, అందరూ కూడా ఎవరి కళలో వాళ్ళు సాకారం చేసుకోవాలనుకుంటారు. వాటన్నింటినీ కూడా పరిగణలో తీసుకోవాలని చెప్పి ఈరోజు తీర్పు చెప్తా ఉన్నారు. వీటితో పాటుగా ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేయకూడదు, ఆ వ్యవస్థని బలోపేతం చేయాలి, వాటిని ప్రజాస్వామ్యబద్ధంగా నడిపించాలనేదే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఈరోజు ఏదైతే ప్రజలు ముందుకు వచ్చి తీర్పు ఇచ్చారో దానికి నిదర్శనం. ప్రధానంగా సీట్ల షేరింగ్ చూస్తే వైసీపీ చెప్తున్నటువంటి పరిస్థితులు నిన్నటి వరకు వేరుగా ఉన్నాయి. ఈరోజు మొత్తం మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు మారింది? ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేక, లేకపోతే కూటమి ఇచ్చినటువంటి హామీల వల్ల ప్రజలు మీకు ఓటేయడం జరిగింది అనుకోవచ్చు? ఈ హామీలు గీమీలు ఇవన్నీ కాదు. వీటన్నిటికంటే ఇందాక చెప్పినట్లు హామీల కంటే, లేకపోతే ఏమంటారు, క్యాస్ట్ డైనమిక్స్ ఏదో చూసి సీట్లు ఇవ్వటం ఏదో చెప్పారు, కొత్త వర్డ్స్ అని చెప్పారు. ఇవన్నీ కాదు. న్యాయమా అన్యాయమా, పాలన సరిగ్గా జరుగుతుందా, సరిగ్గా జరగట్లేదు రాష్ట్రంలో అనేదో చూస్తారు ప్రజలు. ఈరోజు చూస్తూ ఉన్నారంటే ఈ రిజల్ట్ వీళ్ళందరూ ఏదో 3 రోజుల ముందో, ఎలక్షన్ డేకి 5 రోజుల ముందో నిర్ణయించుకున్న వాళ్ళు కాదు, ముందే నిర్ణయించుకున్నారు. ఒక ఇష్యూ మీద వాళ్ళు డిసైడ్ అవ్వరు ఎవరికి ఓటేయాలని. మల్టిపుల్ ఇష్యూస్, ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు మల్టిపుల్ ఇష్యూస్ జరిగిన వాటి మీద, వాటిని చూసి దృష్టిలో పెట్టుకొని దానిపైన వాళ్ళు ఓటేస్తారే తప్పించి ఏదో ఒక విషయం మీద, లేకపోతే ఒకసారి మనం డబ్బులు ఇస్తున్నాం కదా అని, లేకపోతే మనం డీబీటీ చేసాం కదా అని చెప్పి వీటి మీద వెయ్యరు. ఎవరు కూడా అలా చేయరనే దానికి ఏ స్థాయిలో ఉన్నా కానీ ఇదేదో పేదలకి, ఇంకొకటికి అని చెప్పి చాలా చెప్పడం జరిగింది. అలా ఏం ఉండదు. మన భారతీయ కల్చర్లో చాలా గట్టిగా ఉంది ఏంటంటే తప్పుకి రైట్కి చాలా వ్యత్యాసం. డబ్బున్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. మన భారత వ్యవస్థలో, కల్చర్లో ఉన్నది అది. దాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే వారు గుర్తుపెట్టుకొని ఈరోజు ఓటేశారు. సార్, ఫైనల్గా ప్రతి నియోజకవర్గంలో అసెంబ్లీ పక్కన పెడితే పార్లమెంట్లో మీదే లీడింగ్లో ఉన్నారు. నర్సరాపేట ప్రజలు, అంటే పార్లమెంటు ప్రజలు మీ మీద నమ్మకం ఉంచి మళ్ళీ ఒకసారి గెలిపించడానికి లీడ్లో తీసుకొస్తున్న పరిస్థితుల్లో ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. వారు మా పైన నమ్మకం పెట్టి మమ్మల్ని ప్రోత్సహించినందుకు, మమ్మల్ని ఆశీర్వదించినందుకు. కేవలం నేను ఒక్కనే కాదు, నాకంటే కూడా యాక్చువల్లీ ఎమ్మెల్యేలకే చాలా రౌండ్లో నాకంటే ఎమ్మెల్యేలకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. వారిని గట్టిగా ఆశ్రయించారు, నన్ను కూడా గట్టిగా ఆశ్రయించారు. వాళ్ళందరికీ కూడా నర్సరాపేట, పల్నాడు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వారి ఆకాంక్షలు ఏదైతే ఉన్నాయో వాటిని తప్పకుండా వచ్చే 5 సంవత్సరాలు ఈరోజు ఇచ్చిన ఆశీర్వాదం ప్రకారం వచ్చే 5 సంవత్సరాలు తీర్చేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఇది ప్రధానంగా లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా వస్తున్నటువంటి ఓట్ల సర్వేకి భిన్నంగా, అంటే వైసీపీ చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తి భిన్నంగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది ప్రజల్లో ఏ విధంగా ఉందనేది ప్రస్తుతం వస్తున్నటువంటి ట్రెండ్స్కి నిదర్శనం అనే విధంగా కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్తున్నారు. దాంతోపాటు తనకి మరోసారి అవకాశం కల్పించే విధంగా ప్రస్తుతం లీడ్లోకి తీసుకొస్తున్నటువంటి నర్సరాపేట పార్లమెంటు ప్రజలందరూ కూడా ఆయన కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఇచ్చినటువంటి హామీలు కానీ ప్రతిదీ కూడా నర్సరాపేట
నసరాపేట పార్లమెంటు అభివృద్ధికి తాను పూర్తి స్థాయిలో పనిచేస్తాననే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్, నసరాపేట పార్లమెంటు కౌంటింగ్ కేంద్రం నుంచి.